హలో చెప్పమ్మా. చాలా సార్లు ఫోన్ చేస్తున్నాను. నువ్వు ఫోన్ తీయడం లేదేంటి? ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నావు? అమ్మా, నేను డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఓ అలాగా. ఉమ్, సరే సరే, ఇంకా నేను ఏదో అనుకున్నాను. సరే. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, నీతో మాట్లాడి 2 రోజుల పైనే అయింది. నువ్వైనా ఫోన్ చేస్తావు కదా అని ఎదురు చూస్తున్నాను. సర్లే, నువ్వు అక్కడ ఏదైనా పనిలో ఉంటావేమోననుకుని నేను కూడా నీకు కాల్ చేయడం లేదు. అందుకే నేను 2 రోజులు ఆగి తర్వాత కాల్ చేస్తున్నాను. అవునా, నేను ఇక్కడ ఆఫీస్ పనిలో ఉన్నానమ్మా, అందుకే 2 రోజులుగా కాల్ చేయలేకపోయాను. ఇక నుంచి వీలున్నప్పుడల్లా కాల్ చేస్తానమ్మా. ఒకవేళ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోకండి. ఆ పర్వాలేదులే నాన్న. ఆ, సరేనమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే నాన్న, ఓకే అమ్మా, ఉంటాను. బాయ్. అక్క, చెప్పండి బాబు. మీరిక్కడ క్లీనింగ్ పని చేస్తున్నారా? అవును బాబు, నేనే ఇక్కడ శుభ్రం చేస్తున్నాను. మీరు ఈ ఇంటికి కొత్తగా వచ్చారా? అవునక్క, ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు కదా, అతను ఫారెన్కు వెళ్ళాడు. నన్ను ఇక్కడ ఉండమని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అలాగా, సరే బాబు. అక్క, మా ఇంట్లో వంట పని చేయడానికి మీకు కుదురుతుందా? ఓ అలాగా, నేను రాలేను బాబు. ఎందుకంటే నా భర్తకి ఆరోగ్యం అంత బాలేదు. మ్మ్. నేను ఈ బిల్డింగ్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి మా ఆయన చూసుకోవాలి. అలాగా, సరే. అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? ఆ సరే బాబు, నేను కనుక్కుని చెప్తాను. అవును, మీరు బ్యాచిలరా ఫ్యామిలీయా? నేను బ్యాచిలర్ నక్క. అవునా, ఫ్యామిలీ అయితే పనికి రావడానికి వెంటనే అమ్మాయిలు దొరుకుతారు. బ్యాచిలర్స్ రూమ్ అయితే అమ్మాయిలు కొంచెం ఆలోచిస్తారు. అయ్యో, నేను చాలా మంచివాణ్ణక్క. నా వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగదు. మీరు కూడా ఎవరైనా మంచివాళ్ళుంటే చెప్పండి. సరే బాబు, నేను వెంటనే కనుక్కుని చెప్తాను. సరే అక్క. ఉమ్. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బావున్నాన్రా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నానమ్మా. నీకు పెళ్లి సంబంధం చూడడం కోసం మనకి తెలిసిన బ్రోకర్కి చెప్పుంచాను. అతను త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి పెడతానని చెప్పారు. సరేనా? ఏంటమ్మా, నాకు పెళ్ళెందుకు? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు? నువ్వు ఒంటరిగా కష్టపడుతున్నావు అని అనుకున్నప్పుడల్లా నాకు మనసు చాలా కష్టంగా ఉంటుందిరా. నేను పిల్లని చూస్తానంటే వద్దంటున్నావు. పోనీ ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? సరే, అదే అమ్మాయిని పెళ్లి చేద్దాము అంటే నువ్వు అలాంటిది ఏదీ లేదు అంటున్నావు. ఇలా ఉంటే ఎలాగరా చెప్పు? అమ్మా, కొద్ది రోజులాగు, నేనే చెప్తాను. నువ్వెప్పుడు ఇలా అంటూనే ఉండు. సరే అమ్మా, నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. నీకు పెళ్లి చేసిన తర్వాతేనేరా నేను ప్రశాంతంగా పడుకోగలను. అంతవరకు నాకు నిద్రే రాదురా. అమ్మా, నీకు త్వరలో మంచి శుభవార్త చెప్తాను. నువ్వు ప్రశాంతంగా పడుకో. సరే, ఏదో చెప్తున్నావు కదా, చూస్తాను. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఉమ్. బాబు. అక్క, చెప్పండి. పని కోసం అడిగాను కదా, ఎవరైనా దొరికారా? ఆ విషయం చెప్పడానికే వచ్చాను బాబు.
మా పక్కింట్లోనే ఒక అమ్మాయి ఉంది. తను పని లేకుండా ఖాళీగా ఉంది. తను వస్తానని చెప్పింది. అలాగా. సరే అక్క. మరి వంట పని బాగా చేస్తుందా? వంట బాగానే చేస్తుంది బాబు. నేను ఇప్పుడే వెళ్ళి తనని తీసుకొనొస్తాను. మీరు ఒకసారి తనతో మాట్లాడితే ఒక నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు వద్దక్క. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. రేపు ఉదయం తన్ని కాస్త త్వరగా తీసుకురండి. అప్పుడు మాట్లాడతాం. అలాగా సరే బాబు. రేపు వచ్చేటప్పుడు అమ్మాయిని తీసుకొనొస్తాను. సరే అక్క. ఉమ్. తనకి ఆఫీస్‌కెళ్ళే టైం అయిపోయింది. త్వరగా రా వెళ్దాం. అ, అక్క చెప్పండి. నేను పని కోసం ఒక అమ్మాయిని తీసుకొస్తానని చెప్పాను కదా! తినే. అవునా అక్క? సరే లోపలికి రండి. పర్వాలేదులే బాబు. తన పేరు కీర్తన. చాలా మంచి అమ్మాయి. తనకి మీ ఇంట్లో పనిస్తే మంచిగా చేసుకుంటుంది. సరే అక్క. ఇప్పుడే పనిలో జాయిన్ అవ్వమని చెప్తారా? ఇప్పుడొద్దు బాబు. రేపు చాలా మంచి రోజు. రేపటినుంచొచ్చి పనిలో జాయిన్ అవుతుంది. సరే అక్క. రేపే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పండి. మరి జీతం ఎంత కావాలి? ముందు మీరెంతివ్వాలనుకుంటున్నారో చెప్పండి. నాకు దీని గురించి తెలీదు. మీకు ఎంత కావాలో చెప్పండి. నేను మీ ఇంట్లో మాత్రమే పని చేసుకుంటాను. బయట ఎక్కడా కూడా పని చేయట్లేదు. మీరెంత ఇవ్వగలరో చెప్పండి. అలాగా? సరే అయితే. మీరిక్కడ ఎన్ని గంటలు పని చేయగలరో చెప్పండి. ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకు రావాలో చెప్పండి. దాన్ని బట్టి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడికి ఉదయం 7 గంటలకు వచ్చి ఇంటి పనులన్నీ చేసుకుని వెళ్ళాలి. సరే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మా ఇల్లు చాలా దగ్గరండి. పక్క వీధిలోనే ఉంటున్నాను. అవునా? సరే అయితే. నాకు ఉదయం పూట టిఫిను, రాత్రి డిన్నరు రెడీ చేసి పెడతారా? మధ్యాహ్నం అయితే నేను ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోతాను. సరే అండి. అయితే నెలకి 12,000 ఇస్తారా? ఇస్తాను. రేపటి నుంచి పనికి వచ్చేసేయండి. కీర్తన, నువ్వింకేమైనా అడగాలనుకుంటే సార్తో ఇప్పుడే మాట్లాడేసుకో. ఇంకేమి లేదక్కా. నేను రేపటి నుంచే పనిలోకొస్తాను. నమస్తే సార్. నమస్తే. రండి లోపలికి. ఇదిగోండి సార్. థ్యాంక్స్ అండి. నేను వెళ్ళి టీ పెడతాను. అలాగే. ఉమ్.